పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోదీ రష్యా పర్యటన రద్దయింది. మోదీ మే 9న రష్యా విక్టరీ డేలో పాల్గొనాల్సి ఉంది. రష్యా విక్టరీ డే సందర్భంగా వచ్చే నెల 8 నుంచి 10 వరకు పూర్తి స్థాయి కాల్పుల విరమణ పాటిస్తామని క్రెమ్లిన్ ప్రకటించింది. మానవతా దృక్పథంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది క్రెమ్లిన్. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీపై విజయానికి గుర్తుగా రష్యా ప్రభుత్వం ఏటా మే 9న విక్టరీ డే వేడుకలు నిర్వహిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధంలో విజయానికి 80వ వార్షికోత్సవం సందర్భంగా ఉక్రెయిన్పై తాత్కాలిక విరమణ ప్రకటించింది రష్యా. విక్టరీ డే వేడుకలకు రావాల్సిందిగా ప్రధాని మోదీని పుతిన్ ఆహ్వానించారు. అయితే నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల కారణంగా మోదీ తన రష్యా పర్యటనను రద్దు చేసుకున్నారు. పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోదీ రష్యా పర్యటన రద్దయింది. మోదీ మే 9న రష్యా విక్టరీ డేలో పాల్గొనాల్సి ఉంది. అయితే రష్యా విక్టరీ డే సందర్భంగా వచ్చే నెల 8 నుంచి 10 వరకు పూర్తి స్థాయి కాల్పుల విరమణ పాటిస్తామని కూడా క్రెమ్లిన్ ప్రకటించింది. మానవతా దృక్పథంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రెమ్లిన్ వెల్లడించింది. రెండో ప్రపంచ యుద్ధంలో నాటి జర్మనీపై విజయానికి గుర్తుగా రష్యా ప్రభుత్వం ఏటా మే 9న విక్టరీ డే వేడుకలు నిర్వహిస్తుంది. రెండో ప్రపంచ యుద్ధంలో విజయానికి 80వ వార్షికోత్సవం సందర్భంగా ఉక్రెయిన్పై తాత్కాలిక విరమణ ప్రకటించింది రష్యా. విక్టరీ డే వేడుకలకు రావాల్సిందిగా ప్రధాని మోదీని పుతిన్ ఆహ్వానించారు. అయితే భారత్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల కారణంగా మోదీ తన రష్యా పర్యటనను రద్దు చేసుకున్నారు.